అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పురుషోత్తం. శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, జయలక్ష్మీ నగర్, బీరంగూడ నందు 3/6/2026 సంకటహర చతుర్దశి సందర్భంగా హోమం, అభిషేకం, అలంకరణ, హారతి, అన్న సమారాధన జరపబడుతుంది. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతం మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. సంకటహర చతుర్థి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చవితి తిథి నాడు విఘ్నేశ్వరుని అనుగ్రహం కోసం ఆచరించే అత్యంత పవిత్రమైన వ్రతం. ఈరోజు గణపతిని పూజించడం, ఉపవాసం ఉండడం వల్ల జీవితంలోని ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఆటంకాలు తొలగిపోయి సుఖ సంతోషాలు, విజయం లభిస్తాయని భక్తుల విశ్వాసం. సంకటహర అంటే సంకటాలను హరించేది, అంటే కష్టాలను హరించేది అని అర్థం. ఈ వ్రతం ఆచరించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు తొలగిపోతాయని నమ్ముతారు. సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఇది అత్యంత విశేషమైనది మరియు కుజదోషాలను తొలగిస్తుందని ప్రతీతి. ఈ రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వినాయకుడిని గరిక, జిల్లేడు పూలతో పూజించి చంద్రదర్శనం చేసుకుని ఉపవాసం ముగిస్తారు. ఈ సంకటహర చతుర్దశి రోజు వినాయక ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొనడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మాఘ, శ్రావణ, భాద్రపద, మార్గశిర మాసాల్లో వచ్చే సంకటహర చతుర్థులు అత్యంత పుణ్యప్రదమైనవిగా పరిగణించబడతాయి. ఈ సంకటహర చతుర్దశి రోజు గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, మోదకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గజముఖవదన శరణం గణేశ, గౌరీపుత్ర శరణం గణేశ, విఘ్న వినాయక శరణం గణేశ, వినుత ప్రదాత శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, శక్తి సుపుత్ర శరణం గణేశ, శాస్త్రోద్ధార శరణు గణేశ, మోహన రూప శరణం గణేశ, మోదక హస్త శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, మూషిక వాహన శరణం గణేశ, ముక్తి ప్రదాత శరణం గణేశ, విఘ్న వినాయక శరణం గణేశ, వినుత ప్రదాత శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, లోక పూజిత శరణం గణేశ, లోక శరణ్య శరణం గణేశ, భక్తవత్సల శరణం గణేశ, భక్తుల బ్రోవము శరణం గణేశ, పార్వతీపుత్ర శరణం గణేశ, పాప సంహార శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ,
గణగణనాదిప శరణం గణేశ ప్రథమ పూజిత శరణం గణేశ గణగణనాదిప శరణం గణేశ ప్రథమ పూజిత శరణు గణేశ షణ్ముఖ సోదర శరణు గణేశ అయ్యప్ప సోదర శరణు గణేశ ఆది వినాయక శరణు గణేశ పరమ పవిత్ర శరణు గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణు గణేశ దత్తస్వరూప శరణు గణేశ షిరిడి నివాస శరణు గణేశ ద్వారక నిలయ శరణు గణేశ సాయి శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గజముఖవదన శరణం గణేశ గౌరీపుత్ర శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ శరణం గణేశ శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ పార్వతి తనయ శరణం గణేశ పరమ పవిత్ర శరణం గణేశ ఓం శ్రీ గణేశాయ నమః. పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. గజముఖ వరదా గణపతి దేవా భక్తుల పాలిట దయామయా. గజముఖ వరదా గణపతి దేవా భక్తుల పాలిట దయామయా. భక్త దయా మా పూజలు గైకొని నిత్యము మము కాపాడుమయా. పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. ఈశ్వర నందన విఘ్నేశ్వర మా మొరలాలింపగ రావేమయా. ఈశ్వర నందన విఘ్నేశ్వర మా మొరలాలింపగ రావేమయా. మూషిక వాహన ముని జన వందిత ముందుగానే పూజ చేసెదము. పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. ఇద్దరి తల్లుల ముద్దు కుమార ముందుగానే పూజ చేసెదము. ఇద్దరి తల్లుల ముద్దు కుమార ముందుగానే పూజ చేసెదము. భక్త దయా మా పూజలు గైకొని నిత్యము మము కాపాడుమయా. పార్వతి తనయ గణపతి దేవా పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. పరుగున రావయ్యా, ఓ దేవా పరుగున రావయ్యా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా
సర్వదా జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవా మహిళ జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావా ఇష్టమైనది వదలిన నీకడ ఇష్టకామ్యములు తీర్చే గణపతి కరుణను కురియుచు వరముల నొసగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలువును ప్రాణం విజయ కారణం విఘ్ననా. చూశారు కదా, ఈరోజు సంకటార చతుర్దశి సందర్భంగా జరిగిన హోమం, అభిషేకం, అలంకరణ, హారతి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.